ఇక్కడ రోజా గారిని అడుగుతున్నాం. మన దీపావళి రోజు ఆమె ఏదో పెద్ద పెద్ద మాట మారింది. టూరిస్ట్ అంట. ముందు నీ నాయకుడి దగ్గర పో. నీ నాయకుడి దగ్గర పోయి ఎందుకు హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళిపోతున్నావు, ఇది మన రాష్ట్రం కాదు, ఆడ మన రాష్ట్రమే కాదు, ఎందుకు పోతావు అని అడుగు. ఎవరు టూరిస్టు తెలుస్తుంది. ఎన్నిసార్లు బెంగళూరుకి, విజయవాడకి, కన్నవరంకి ఎన్నిసార్లు తిరిగావో ఒకసారి చూడు. ఓడిపోతే పక్క రాష్ట్రం, ఇల్లు లేదు. సార్ సిగ్గుందా అని అడుగుతున్నాం మేము ఆ నాయకులకి. మరి ఆ మహిళా తల్లి ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కావాలా. నారావారిపల్లిలో ఇల్లు ఉంది, ఇప్పుడు ఇల్లు కడుతున్నారు. మీ మాట వేల కోట్లు దోచుకుంటే దుబ్బేసుంటే బెంగళూరులో యలహంక, హైదరాబాద్లో లోటస్ పాండు, తాడేపల్లిలో బంగ్లాలు, ప్రభుత్వ ప్రజాధనంతో ఒక కొండనే కొట్టేసి రుసుకోసిన ప్యాలెస్, అది మీ పందా. ఉన్నది వాళ్ళ దగ్గర ఏదైతే సంపాదించుకున్నారో కంపెనీ ద్వారా వస్తుందో కట్టుకునే పందా. మీకు మీలాగా బంగ్లాలు, ప్యాలెస్ కట్టాలంటే కుదరదమ్మా మహాతల్లి. మహాతల్లి కుదరదు. ఆ ఓడిపోయిందో, జగన్ ఓడిపోయిందని ఎంజాయ్ చేస్తుందో అర్థం కావాలి. మరి 5 ఏళ్ళలో కంటే ఎక్కువ దీపావళి పండుగ చేసుకున్నారు. మామూలు దీపావళి పండుగ ఇలా లోపలంతా జగన్ మీద కోపం ఏమన్నా ఉంటుంది, ఎక్కువ కాల్ చేస్తున్నారు. వెలగిపోతుంది మొత్తం. ఆ వెలలో ఉన్న చైన్లు చూడండి ఒకసారి.